ఇది కూడా బొచ్చ చేపే. ఇది వచ్చి అమ్మమ్మ స్టైల్ అనమాట. ఇంకొక కూర ఒక 1/2 కేజీకి ఉంటుంది అంతే చేప బొచ్చ. ఫస్ట్ ముక్కలు కడిగి పెట్టుకున్నాక ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, చిలుకలు తిరిగిన పచ్చిమిర్చి వేసేస్తాం. తర్వాత పసుపు, ఉప్పు, అల్లం చిల్లిపాయ ముద్ద. నాన్న ఫోన్ చేస్తున్నాను. కారం చెప్పమ్మాయిలు, జీలకర్ర, చూస్తావా? ఏంది ఫోన్ కావాలా? ఆహా ఇప్పుడు చెప్పు. ఉప్పు వేసాను, పసుపు అయిపోయిన తర్వాత కారం. వీళ్ళేంటి అన్నీ వేసేసాక పొయ్యి మీద పెడతారనమాట వాళ్ళ స్టైల్లో. నూనె నేను తీయలేదు డబ్బాకి, తెద్దాం అనుకుంటానే మర్చిపోయా. ట్యాప్ వస్తున్నా. చూడు నూనె ఎంత కావాలా? చాలు చాలు చాలు. మసాలా అంతేనా? ఇంకేమైనా రుపుతావా నువ్వు? మసాలా వేయాలి కొంచెం. ఏ మసాలా? ధనియాలు, జీలకర్ర, ఒక చిన్న ముక్క చెక్క, 2 ఉంటే 2 ఈ లవంగ ముక్కలు. సరే, అది ఇప్పుడు కాదుగా లేదు, వేసేద్దాం మధ్యలోనా? రుపుతాలి. చింతపండు పులుసు పిండి పోయాలి. ఇదే లేదు, ఉల్లిపాయ గుజ్జు కోసం. ఇది ఒక ముక్క అవసరమైతే వేసుకోవచ్చు, వద్దనుకుంటే ఆపేయచ్చు. ఇది ఆప్షనలే. చింతపండు పులుసు, ఇప్పుడు చెప్పు. చింతపండు గుజ్జు కూడా పోసాక అలా కలిపి చేత్తో ఒకసారి కలబెట్టి ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టాక స్టవ్ ఆన్ చేయాలి, ముఖ్యమైన పని అది. అది పెట్టకపోతే కష్టం. అది ఉడకదు. నిమిషాలు అట్లా ఊరికే పేరుకి ఉంచటమే అంతే. కొత్తిమీర వేసాను, గుజ్జు అన్నీ వేసి కలబెట్టి పొయ్యి మీద పెట్టాం కదా, మసాలా కూడా వేసేసి. సో ఇలా అయిన తర్వాత ఉడికిపోయింది, బాగా మగ్గింది. కొత్తిమీర వేసి ఆఫ్ చేయటమే, అయిపోయింది కూర.